వందనాలండి. ఈరోజు ఆగస్టు 7 అబ్రాము మరియు లోతు వాళ్ళని గురించి కొంతసేపు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 13, 8, 9. కాబట్టి అబ్రాము, మనం బంధువులం గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళ్ళేదను అని చెప్తున్నాడు. తన తమ్ముని కుమారుడైన లోతుతో రాబోయే మనస్పర్ధలు ముందుగానే గమనించిన అబ్రాము గొడవ పెద్దది కాకముందే పరిష్కరించాలి అనుకున్నాడు. లోతుకు మొదటి ఎంపిక ఇచ్చాడు. అబ్రాం పెద్దవాడు కాబట్టి మొదటి ఎంపిక తానే తీసుకునే అధికారం ఉంది, కానీ మోసగించబడటకు సిద్ధపడ్డాడు. అబ్రహాం మాదిరితో మన కుటుంబాల్లో వచ్చే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనవచ్చు. ఒక 3 పాయింట్లు చెప్తాను మీకు. నీవే మొదటి అడుగు వేసి పరిష్కారము వైపు నడువు. రెండవది, నీకు కావాల్సింది కోల్పోతావని తెలిసి కూడా ఎదుటివారికే మొదటి ఎన్నుకునే అవకాశం ఇవ్వు. మూడవది, స్వంత కోరికల కంటే కుటుంబ సమాధానానికే ప్రాముఖ్యత ఇవ్వాలి. అబ్రాహాంకు దేవుడిచ్చిన జ్ఞానంతో తన పశువుల కాపర్లకు, లోతు పశువుల కాపర్లకు నడుమ వచ్చే గొడవ పరిష్కరించుటకై దైవచిత్తమైన నిర్ణయం తీసుకున్నాడు. కరువు వచ్చినప్పుడు దేవుని చిత్తం తెలుసుకోకుండా ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. అక్కడ తన ఇంటి వారికి ఆహారం ఎక్కువ దొరుకుతుందని అనుకున్నాడు. తన గొప్ప దేవుడు సమకూరుస్తాడని మర్చిపోయాడు. అయినా దేవుడు క్షమించి భద్రపరిచి తిరిగి బేతేలుకి తెచ్చాడు. అక్కడ అబ్రాము తన గుడారం పెద్దదిగా చేసి అక్కడ ప్రభువుకు ఒక బలిపీఠం కట్టి దేవునితో సహవాసం తిరిగి పొందాడు. అందుకే ఇప్పుడు నిస్వార్థమైన నిర్ణయం తీసుకొని తన పశువుల కాపర్లకు, చిన్నవాడైన లోతు కాపర్లకు మధ్య గొడవలు సమసిపోయేటట్టు చేశాడు. లోతు అందంగా సారవంతంగా కనపడిన ప్రదేశం కావాలన్నాడు. అబ్రహాము దేవునిపై సంపూర్ణ విశ్వాసంతో, దేవుని వాగ్దానంపై నమ్మికతో లోతుతో సమాధానంగా ఉండడమే ప్రాముఖ్యంగా భావించాడు. పచ్చిక గల ప్రాంతం లోతు కోరుకున్నాడనే కోపం లేకుండా సంతోషంగా పంపించేశాడు. లోతు ఎంపిక అతనికి ప్రమాదకరంగా మారి కుటుంబాన్ని నాశనానికి తీసుకెళ్ళింది. అయితే అబ్రహాము దేవుని కనికర హస్తం కింద దినదినాభివృద్ధి పొందాడు. బాహ్యంగా ఆత్మీయంగానూ ఫలించాడు. లోతు వెళ్ళాక దేవుడు అబ్రహామును చూసి, ఇదిగో నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటినీ నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను అన్నాడు. అప్పుడు అబ్రాహాం తన గుడారం తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టెను అని ఆదికాండం 13:18 చెప్పబడి ఉంది. మమ్రే అనే పదము లావుగా అగుటను సూచిస్తుంది. అంటే ఒళ్ళు లావు అవ్వడం కాదు, బలంగా తయారవుట. హెబ్రోను అంటే సహవాసం. ఇదంతా లోతు కోరుకున్న సొదముకు విరుద్ధంగా ఉంది. లోతు నెమ్మదిగా సొదంలోకి వెళ్ళి ఆ తర్వాత ఆత్మీయంగా నశించిపోయి సాక్ష్యం పోగొట్టుకున్నాడు. అబ్రాహాం ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠము ఏమంటే, సంపూర్ణంగా దేవుని నిర్ణయాలపై ఆధారపడమే మంచిది అని ప్రార్థన చేసుకుందాం. దయమైదా యేసునాయన, అబ్రహాము లోతుల జీవితాలు గమనించాం తండ్రి. అబ్రహాం లాగా ఉండేదానికి మాకు సహాయం చేయమని, కుటుంబ సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరించుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.